సో అది కొనుగోలు పైన మహిళల స్పందన చాలా పిరమైపోయింది. కొనే పరిస్థితి లేదు, కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన కండిషన్. ఒకవేళ కొంచెం తగ్గితే గనక అనుకూలంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా తప్పనిసరి కొనుగోలుకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సుందర్రామ్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సుందర్రామ్ గారు, చాలామంది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ చెప్పారంటే వాస్తవ పరిస్థితులు అద్దం పడుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఎవరైనా కొనుగోలు చేసేవాళ్ళు, కొంత మొత్తంలో డబ్బు ఉంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంచెమో ఎంతో కొంత ఏదో ఒక రూపంలో కొని జాగ్రత్త పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి కండిషన్ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న కరెంట్ కండిషన్లో మనం బంగారం కొనుగోలు చేయాలా, లేకపోతే వెయిట్ చేయొచ్చు అంటారా? బేసికల్ గా మనం బంగారం మీద పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం పెడుతున్నామా లేదా ఆర్నమెంట్స్ కోసం పెడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాలి అనుకుంటే మాత్రం గోల్డ్ ఎప్పటికీ కొనుక్కోవచ్చు. ఇయర్లీ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 12-15% కావాలి అనుకుంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గోల్డ్ ఎల్లోన్ గా మూవ్ అవ్వదండి, మిగతా ఎసెట్లకు ఉన్న రిలేషన్షిప్ తో అది మూవ్ అవుతా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రోజు లైవ్ మార్కెట్ లో కూడా డాలర్ ఇండెక్స్ 1.5% డ్రాప్ అయింది. దానికి ఈక్వలెంట్ గా గోల్డ్ రేట్ పెరుగుతుంది అనమాట. అందుకని గోల్డ్ రేట్ ఎల్లోన్ గా ఏమి ఉండదు, గోల్డ్ కి వేరే అసెట్ క్లాస్ ఉన్న రిలేషన్షిప్ తోటి ఇది మూవ్ అవుతా ఉంది. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ నడుస్తుంది. ఈక్విటీ మార్కెట్స్ బాగా డౌన్ అవుతున్నాయి అండ్ వడ్డీ రేట్లు అన్ని చోట్ల పెరగడానికి రెడీగా ఉన్నాయి అమెరికాలో కూడా, అండ్ బాండ్ రేట్లు బాగా పెరుగుతున్నాయి అక్కడ. ఈ అన్సర్టనిటీ టైంలో అందరు ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడైనా సేఫ్టీ ఏదైనా ఉందంటే అది గోల్డ్. అందుకని ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి టూ మచ్ డిమాండ్ ఉంది. వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్ నుంచి హ్యూజ్ డిమాండ్ ఉంది. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ యాక్చువల్గా చైనా వాళ్ళు ఈ మంత్ కొన్నది వాళ్ళు 5 మెట్రిక్ టన్స్ అని చెప్తున్నారండి. బట్ అన్అఫిషియల్ గా వాళ్ళు కొన్నది 50 టన్నులు అని చెప్పేసి అన్ని చోట్ల రూమర్స్ వినపెడుతున్నాయి. కాబట్టి వరల్డ్ వైడ్ గా ఇలా సెంట్రల్ బ్యాంక్సే బాగా కొంటున్న ఈ టైంలో ఆటోమేటిక్ గా డాలర్స్ అని డంప్ చేసుకుంటూ గోల్డ్ కల్ షిఫ్ట్ అవుతున్న ఈ టైంలో గోల్డ్ రేట్ నిజంగా డ్రాప్ అవుతుంది అనేది చాలా క్వశ్చనబుల్ అండి. నాకు తెలిసి ఈ వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఆగేంత వరకు గోల్డ్ సేఫెస్ట్ అసెట్ గా భావించి అందరు గోల్డ్ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మంత్లీ వచ్చేట్లా 25,000 కోట్లు ఎస్ఐపి రూట్ లో వస్తున్నాయండి. అందులో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కూడా మంత్లీ 5,000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా గోల్డ్ కొంటున్నారు, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ వాళ్ళు. ఈటీఎఫ్ ఫార్మేట్ లో కూడా గోల్డ్ కొంటున్నారు, ఫిజికల్ గా గోల్డ్ కొంటున్నారు, సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాయి. అన్సర్టనిటీ వల్ల అన్ని కంట్రీల్లో అందరూ గోల్డ్ కొంటున్నారు. ఇంత హ్యూజ్ డిమాండ్ వరల్డ్ వైడ్ గా ఉన్నప్పుడు అది పడేదానికన్నా కూడా సర్వే అవ్వడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ డ్రాప్ అవడం అనేది మన చేతుల్లో లేదండి, గవర్నమెంట్ కంట్రోల్లో లేదు. వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఆగేంత వరకు గోల్డ్ ప్రైస్ మూవ్ అవుతూనే ఉంటుందండి. రైట్, మనం చూస్తున్నాం డిమాండ్ బాగా కనిపిస్తుంది, చాలామంది దాని మీద మదుపు చేస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారని చెప్తున్నారు. మరి ఇంత డిమాండ్కి తగ్గ సరఫరా ఉందా, దానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 5 లక్షల కోట్ల వర్త్ గల గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. అండ్ సింగపూర్ నుంచి కావచ్చు, లేదా గల్ఫ్ రీజన్ నుంచి వాళ్ళు కావచ్చు, లేదా స్విట్జర్లాండ్ నుంచి కావచ్చు, ఎంతకంత సౌత్ ఆఫ్రికా నుంచి కావచ్చు, మొత్తం మీద గోల్డ్ 100% ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంచి ఇయర్లీ యావరేజ్ మీద 5 లక్షల కోట్ల వర్త్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. గోల్డ్ వరల్డ్ వైడ్ గా మైనింగ్ లో టారేజ్ చాలా తక్కువ అండి, అందుకని రీసైక్లింగ్ గోల్డ్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని వరల్డ్ వైడ్ గా మైనింగ్ నుంచి వచ్చే గోల్డ్ తో పోల్చుకుంటే డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి గోల్డ్ కి సరఫరాకి డిమాండ్ కి సప్లైకి మధ్య ఉన్న మిస్ మ్యాచ్ వల్ల ఇంతగా పెరుగుతుంది అనమాట. రైట్, అందుకని పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంది. రైట్ సుందర్రామ్ గారు, పాపారావు గారితో కూడా మాట్లాడే ప్రయత్నం